తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తాజాగా అధిష్టానం ఒక సూచన చేసింది. టీడీపీ కార్యకర్తల నేతలకి కీలకమైన సూచనలు. టీడీపీ చేసిన మంచి పనులు, అభివృద్ధి, వైసీపీ వల్ల కలుగుతున్న నష్టాల గురించి మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన సినిమా నటీనటుల మీద స్పందించద్దు, బాధ్యత రాహిత్యంతో వివాదాస్పద పోస్టులు పెట్టకూడదు, ఇతరులు రెచ్చగొట్టేలా వ్యవహరించిన బదులివ్వద్దు అంటూ ట్వీట్ చేస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో పార్టీల వారీగా జరుగుతున్నటువంటిది ఇక్కడ తటస్థులు వీళ్ళందరికీ సంబంధించి తేడా చేసుకోవద్దంటూ ఇంకొక డీటెయిల్డ్ పోస్ట్ కూడా పెట్టుకొచ్చింది. అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరినీ తిట్టిపోస్తూ ఉండేటప్పటికీ వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బాధ్యతాయుతమైనటువంటి సందేశం ఇచ్చింది. మరీ ముఖ్యంగా పార్టీ అనుబంధ విభాగాల్లో వివిధ పదవుల్లో హోదాల్లో ఉన్నవాళ్ళు తమ బాధ్యతను మర్చి పూర్తి బాధ్యత రాహిత్యంతో వివాదాస్పద పోస్టులు పెట్టకుండా లేదా విధానాల్లో దూరకుండా పార్టీ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, తమకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధతో నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి. దారి తప్పి పోస్టులు పెడుతున్న వారిని వారించాల్సింది పోయి వారితో కలిసి మరింతగా పార్టీకి నష్టం కలిగించే రాతలు రాయడం ఆపాలని విజ్ఞప్తి. టీడీపీ జనసేన పొత్తు, అభ్యర్థుల ఎన్నిక తదితర అంశాలను పూర్తిగా పార్టీ అధినాయకత్వానికి వదిలేసి మన బాధ్యతను, పరిధిని సోషల్ మీడియా వరకే పెట్టుకుని ఆ పరిధిలో వైసీపీని ఎప్పటికప్పుడు ఎలా ఓడిస్తూ ముందుకు పోవాలనే దాని మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా మనవి. ఇంకెవరైనా పార్టీ గీసిన హద్దులు దాటి అటువంటి పోస్టులు పెడుతూ ఉన్నట్టయితే అటువంటి వారిని నివారించండి. వీలైతే అట్లాంటి పోస్టులు వారి చేత డిలీట్ చేయించండి, లేదా అటువంటి వారి పోస్టులకి స్పందించకుండా వదిలేయండి. జనసేన ముసుగులో లేదా ఏదైనా కులం ముసుగులో ఐప్యాక్, పేటీఎం అకౌంట్స్ నుంచి వచ్చి రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, మాట్లాడినా అటువంటి వారికి బదులు ఇవ్వకుండా, స్పందించకుండా వదిలేసినట్టయితే వారే ప్రయత్నించి ఆఖరికి వారి కోరిక నెరవేరక వారే ఆగిపోతారు. తరచూ పార్టీకి, నాయకుడికి మద్దతుగా పోస్టులు పెడుతూ ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉండి సోషల్ మీడియా ప్రభావశీలురైనటువంటి వాళ్ళు దయచేసి వివాదాస్పద పోస్టులకి 3 నెలలు దూరంగా ఉండగలరు. మీ స్వీయ నియంత్రణ మరో 100 మందికి మార్గదర్శకంగా ఉంటుంది. మన అల్టిమేట్ గోల్ 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించడం. గెలుస్తున్నామన్న ధైర్యంతో చేయాల్సినటువంటి ప్రయత్నాల్ని, పడాల్సిన శ్రమను తగ్గించకుండా, ఈ 3 నెలలు వివాదాల జోలికి పోకుండా ఇంకా ఎక్కువ కష్టపడి పార్టీ విజయంలో ఎవరికి ఎంత సమయం వీలైతే అంత సమయం సద్వినియోగపరిచి పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో మన వంతు పాత్రను సక్రమంగా పోషిద్దామని పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.